హలో. హాయ్ గైస్. హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో నేను బిఫోర్ వీడియోలో వీటికి డిజైన్ గీయలేదు. ఈ వీడియోలో నేను వీటికి క్లియర్‌గా డిజైన్ గీస్తాను. బిఫోర్ వీడియోలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ బ్రాండ్ నేమ్ తప్పిచ్చాను. అండ్ బ్రాండ్. ఓకే. ఇప్పుడు మన బ్రాండ్ గూడా వచ్చింది. ఇప్పుడు ఈ సెషన్‌లో ఇలా ఇమేజ్ సెట్ చేస్తాను. ఇలా నేను కార్డ్స్‌ని సెట్ చేస్తాను. ఐ మీన్ ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ ఉంది గదా! ఇక్కడ ఈ డో దగ్గర క్లాస్ నేమ్ కార్డ్ అని ఇద్దాం. ఇక్కడ index.cssకెళ్ళండి. ఇక్కడ మనం కార్డ్ అని ఇవ్వండి. డిస్‌ప్లే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ 1FR అని ఇవ్వండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం మన యూఐ. చూడండి ఇప్పుడు ఇది సెపరేట్‌గా వచ్చింది. అర్థమైందా? ఐ థింక్ ఇక్కడ నేను రెండిటిని డివైడ్ చేశాను. అందుకని ఇప్పుడు ఏం చేద్దానంటే వీటిని ఫ్లెక్స్ ఎలా అంటే ఇప్పుడు డీటెయిల్స్ పేజ్‌లో ఇక్కడ ఈ డోలో క్లాస్ నేము ఫ్లెక్స్ ఇద్దాం. ఫ్లెక్స్ ఇచ్చాం కదా! ఇక్కడ index.cssలో ఇక్కడ డాట్ ఫ్లెక్స్ అని పెట్టి ఇక్కడ డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఎంటర్ చేద్దాం. అండ్ దెన్ ప్యాడింగ్ ఫ్లెక్స్ అని ఎంటర్ చేసి ఇప్పుడు చూడండి మనకు వచ్చిన డేటా మొత్తం ఇక్కడ పక్కన వస్తది. ఈ ఇమేజ్ మొత్తం చూడండి ఎనీథింగ్ లోడ్ అవుతుంది. ఒక ఇమేజ్‌ని క్లిక్ చేద్దాం. గాట్ ఇట్. అంటే ఇలానే వస్తుంది. వి హావ్ టు డిజైన్ ఇట్. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేసాం పక్కన పెట్టాం కదా! వీటి మధ్యన కొంచెం స్పేస్ ఇద్దాం. ప్యాడింగ్ మార్జిన్ అంటే వీటి కింద పైన ప్యాడింగ్ 1 రెమ్ ఇద్దాం. ప్యాడింగ్ 1 రెమ్ ఇవ్వండి. అండ్ దెన్ బోర్డర్ రేడియస్ 5 పిక్సెల్ ఇవ్వండి. ఎస్. సెకండ్ అగైన్ వీ హ్యావ్ టు గో టు ద ప్రొడక్ట్స్. ఇక్కడ ఈ పైన మనం సెట్ చేస్తున్నాం గైస్. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! ఇక్కడ మనం ఇక్కడ వీటిని మనం సైజ్ అని మెన్షన్ చేద్దాం. కిందున్న వాటిని కిందున్న ఈ ఇమేజ్‌ని మనం సైజ్ అని మెన్షన్ చేద్దాం. ఈ ఇమేజ్‌ని కొంచెం పెద్దగా వచ్చాయి. ఈ సైజ్‌కి మనం డిజైన్ చేస్తాం. సైజ్‌కి మనం హైట్ 100 పిక్సెల్ అండ్ విడ్త్ 100 పిక్సెల్ ఇద్దాం. అండ్ దెన్ సైజ్‌కి ఇచ్చాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇమేజెస్ అని ఉంది కదా! అంటే ఈ ఇమేజ్‌కి మనం ఒక హైట్ అండ్ విడ్త్ సెట్ చేద్దాం. ఇమేజ్ అని ఎక్కడుంది? జస్ట్ చెక్ ఇట్ గైస్. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! ఇక్కడ మనం ఏం చేద్దామంటే హైట్ 200 పిక్సెల్ ఇద్దాం. అండ్ దెన్ విడ్త్ 300 ఇద్దాం. 300 ఇచ్చాం కదా! ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం. అండ్ మార్జిన్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం. బోర్డర్ రేడియస్ 50 పిక్సెల్ ఇద్దాం. 10 పిక్సెల్ ఇచ్చినా కానీ అదే వస్తుంది. ఇప్పుడు చూడండి గైస్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా కోడ్ అలానే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ ఒకేలాగా ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఇది మేము క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. ఇది మనకి ఎగ్జాక్ట్‌గా పక్కన ఉండాలి కదా! మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెఫ్ట్ సిఎస్ఎస్లో ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ అంటే ఇటు సైడ్ దిస్ వన్ లెఫ్ట్ అంటే ఇది. ఈ లెఫ్ట్‌కి మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్ ప్యాడింగ్ 10 పిక్సెల్ మార్జిన్ 10 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు చూడండి గైస్. ఇప్పుడు మనకు వచ్చిన చూడండి ఎగ్జాక్ట్‌గా ఇలానే వచ్చింది చూడండి. కాకపోతే ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చాను. అవి కూడా సెట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో వచ్చింది. ఇప్పుడు ఇక ఎగ్జాక్ట్‌గా ఇదే ప్రోడక్ట్‌ని తీసుకున్నప్పుడు చూడండి మనకి ఎట్లా వచ్చిందో అలానే సెంటర్ వచ్చింది. ఇప్పుడు మనం వీటిని కూడా మనం సెంటర్‌లో పెడదాం. ఎలా అంటే ఓకే. జస్ట్ ఎ సెకండ్ గైస్. రైట్ సైడ్ కదా! ఇక్కడ మనం రైట్ కదా ఇచ్చింది. RIGHT రైట్ అని ఇచ్చాం కదా! అంటే ఇక్కడ రైట్ అని ఇచ్చాం కదా! సేమ్ ఇలానే కంట్రోల్-C లెఫ్ట్ రౌండ్ మొత్తం కంట్రోల్-V చేసి ఇక్కడ మనం అలైన్ ఐటమ్స్ దగ్గర ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇద్దాం.
లెట్స్ స్టార్ట్ అని ఇద్దాం. చూడండి గైస్ ఎగ్జాక్ట్‌గా పక్కపక్కన వచ్చాయి. అప్రాక్సిమేట్‌లీ ఆల్‌మోస్ట్ సిమిలర్. కాపోతే ప్రతి ప్యాడింగ్‌కి మనం ప్యాడింగ్ మార్జిన్ ఇచ్చాం. ఐ మీన్ ప్రతి పారాగ్రాఫ్‌కి. అందుకే కొంచెం ఇక్కడ వేరియేషన్ కానొస్తుంది. ఆల్‌మోస్ట్ ఏం వేరియేషన్ లేదు గైస్. ఆల్‌మోస్ట్ వి గెట్టింగ్ మనకి ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గానే వస్తుంది. ఆహ్, ఇక్కడికి వేరియేషన్ చూడండి. ఇక్కడ మనం ప్యాడింగ్ అండ్ ఐ మీన్ ఇమేజ్ సైజ్ కదా! ఈ సైజ్ దగ్గర మనం ఎగ్జాక్ట్‌గా ఈ సైజ్‌కి మనం ప్యాడింగ్ మార్జిన్ ఇద్దాం. ఐ మీన్ కొంచెం ప్యాడింగ్ ఇద్దాం. సైజ్ పైన ఏదో ఉంది గైస్. జస్ట్ సెకండ్ డీటెయిల్స్ పేజ్‌లోకి వెళ్ళండి. డీటెయిల్స్ పేజ్‌లో ఇక్కడ ఈ సైజే కదా! సైజ్ పైన ఫ్లెక్స్. ఓకే. ఈ సైజ్ కదా! ఈ సైజ్‌కి మనం ప్యాడింగ్ ఇద్దాం. లైక్ ప్యాడింగ్ 10 పిక్సెల్. ఎలా ఉంటదో చూద్దాం ఇప్పుడు. యాహ్! ఆల్‌మోస్ట్ లుకింగ్ సేమ్. కొంచెం వేరియేషన్ ఉన్నాయి గైస్. లేకపోతే మార్జిన్ ఇద్దాం అదే 10 పిక్సెల్. చూద్దాం. యెస్ లుకింగ్ ఫైన్. ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ సెట్ చేద్దాం. రైట్ సైడ్ సెట్ చేద్దాం గైస్. రైట్ సైడ్ మనం ఆల్రెడీ ఇచ్చాం. మనం ఎగ్జాక్ట్‌గా పక్కపక్కనే పెట్టాం. ఆల్‌మోస్ట్ సెంటర్ అలైన్ ఐటెమ్స్ ఫ్లెక్స్ సెంటర్ కాలమ్ ఆల్‌మోస్ట్ రైట్ సైడ్ కూడా సెట్ చేసాం. మనం ఇక్కడ చూడండి గైస్ ఈ ప్రొడక్ట్స్‌కి మనం ఒకదానికి గ్రీన్ కలరు ఐ మీన్ ఇలా ఇలా మనం సెట్ చేయాలి. జస్ట్ ఎ సెకండ్. అది కూడా మనం సెట్ చేద్దాం. జస్ట్ ఫోకస్ ఆన్ గైస్. నేను చెప్పేది కొంచెం ఫోకస్‌గా వినండి. అండ్ దెన్ వి హావ్ టు గో టు ద మనం ఇక్కడ వీటికి సెపరేట్‌గా మనం ప్రొడక్ట్స్‌ని సెట్ చేయాలి గైస్. లైక్ ఎలా అంటే లైక్ ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఆల్‌మోస్ట్ సేమ్ ఇక్కడ రేటింగ్‌కి మనం గ్రీన్ కలర్ ఇవ్వాలి కదా! రేటింగ్‌కి గ్రీన్ కలర్ ఇవ్వాలి. మనం ఏం సెట్ చేద్దామంటే జస్ట్ ఎ సెకండ్ గైస్. ఇక్కడ మనం ఎగ్జాక్ట్‌గా అలానే సెట్ చేయాలి కదా! ఇంకా రైట్ ఓకే. ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకుందాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఐ మీన్ ఇక్కడ ఎవ్రీ క్లాస్‌కి మనం రైట్ సైడ్ ఇద్దాం. ఐ మీన్ ఎవ్రీ పారాగ్రాఫ్‌కి మనం రైట్ సైడ్ ఇద్దాం. రైట్ సైడ్ అని ఇద్దాం. ఎవ్రీ పారాగ్రాఫ్ క్లాస్ నేమ్ తీసుకుందాం రైట్ సైడ్ అని. ఇక్కడ రైట్ సైడ్ అని ఇద్దాం. ఇక్కడ రైట్ సైడ్ అని ఇద్దాం. ఇక్కడ రైట్ సైడ్ అని ఇద్దాం. ఎవ్రీ పారాగ్రాఫ్‌కి మనం క్లాస్ నేమ్ ఇచ్చాం రైట్ సైడ్ అని. ఇప్పుడు ఈ రైట్ సైడ్‌కి మనం డిజైన్‌కి వెళ్దాం. RIGHT రైట్ సైడ్. ఇప్పుడు ఈ రైట్ సైడ్‌కి మనం డిజైనింగ్ ఇద్దాం. లైక్ డిజైనింగ్ ఏమి ఇద్దామంటే ఇక్కడ ఎలా ఉంది ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఒక 0.4 రెమ్స్ ఇద్దాం. అండ్ దెన్ లెటర్ స్పేసింగ్ ఒక 2 పిక్సెల్ ఇద్దాం. చూద్దాం గైస్ ఎట్లా ఉంటుందో. ఓకే జస్ట్ ఎ సెకండ్. వీ హావ్ టు గో టు ద క్లిక్ చేయగానే చూడండి ఆల్మోస్ట్ మనకి ఇలానే ఉంది. స్పేస్ అన్నిట్లో కామన్‌గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వీటి గ్రీన్ సింబల్ ఇక్కడ బ్రాండ్ అని పెట్టి ఈ బ్రాండ్‌కి పక్కన యాపిల్ ఇక్కడ కేటగిరీ అని పెట్టి కేటగిరీకి పక్కన అది స్పెషల్ కేటగిరీ పక్కన ఆ కేటగిరీ నేమ్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లైక్ గో టు ద detail.jsలోకి వెళ్దాం. వచ్చాం కదా! ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టార్ ఇద్దాం. లైక్ ఇక్కడ రేటింగ్ పక్కన మనం స్టార్ గుర్తిద్దాం. మనం వీ హావ్ టు గో టు ద సెర్చ్‌లోకి వెళ్దాం. STR స్టార్ సింబల్ SYMBOL సింబల్ స్టార్ సింబల్‌లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్దాం. స్టార్ సింబల్‌లో సెకండ్ పేజ్‌కి వెళ్దాం. మనకి ఏ స్టార్ తీసుకుందాం. ఓకే. ఈ స్టార్ తీసుకుందాం. కాపీ చేసాం. కంట్రోల్-V పేస్ట్ చేసాం. ఇక్కడ ఏం చేద్దామంటే మనం స్టార్ తీసుకున్నాం కదా! ఇక్కడ ఈ మొత్తం మనకి గ్రీన్ కలర్‌లో రావాలి కాబట్టి ఇక్కడ ఇంకో క్లాస్ అని ఇద్దాం స్టార్ పక్కన. స్టార్ పక్కన మనం REN గ్రీన్ అని ఇచ్చాం. GREEN గ్రీన్ అని ఇద్దాం. లైక్ ఎందుకు గ్రీన్ ఇచ్చానంటే గ్రీన్ కలర్‌లో కాలర్ రావాలని గ్రీన్ ఇచ్చాను. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి కింద బ్రాండ్ కదా! ఇక్కడ మనకు ఒక స్పాన్ ఇద్దాం. లైక్ ఎలా అంటే స్పాన్ సారీ SPAN స్పాన్ ఇద్దాం. స్పాన్ని మనం కాపీ చేద్దాం. ఇచ్చాం కదా! ఇక్కడ మనం బ్రాండ్ ఇద్దాం.
సారీ అండి బ్రాండ్ ఇచ్చాం కదా. మళ్ళీ సేమ్ ఈ స్పాన్కి మనం క్లాస్ నేమ్ ఏమి ఇద్దామంటే లైక్ డాట్ స్పాన్ అని ఇద్దాం. డాట్ స్పాన్ అని ఇద్దాం. అండ్ దెన్ సేమ్ ఇలానే సేమ్ కేటగిరీకి కూడా సేమ్ యాజ్ టేక్ ఇలానే కాపీ చేయండి. కేటగిరీ దగ్గర ఇక్కడ స్పాన్ ఉంది కదా, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల సేమ్ ఇంతే, కాకపోతే ఇక్కడ మనకి కేటగిరీ అని ఇస్తాం మనం. సేమ్ ఈ కేటగిరీని కాపీ చేయండి. అండ్ దెన్ మేక్ ఏ కాపీ అండ్ దెన్ గో టు గివ్ హియర్ పేస్ట్ అని ఇచ్చాం. కేటగిరీ అని ఇచ్చి పేస్ట్ ఇచ్చాం, పేస్ట్ చేసాం. ఇప్పుడు మనం ప్రోడక్ట్ టైటిల్, కేటగిరీ తర్వాత ప్రోడక్ట్ టైటిల్ రావాలి, మనం ముందులో ఇచ్చాం. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనం ఒకసారి చూడండి గైస్, మనం ప్రైస్ ఎంటర్ చేయడం మర్చిపోయాం. ప్రైస్ ఎంత ఉండాలి అని. మనం ఏం చేద్దామంటే కింద ప్రైస్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే ఎలా అంటే అలా ఇస్తే కుదరదు. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఇక్కడ ప్రైస్ నేమ్, క్లాస్ నేమ్ ప్రైస్ అని ఇద్దాం. ప్రైస్ ఇచ్చేసి డాలర్ సింబల్ ఇచ్చి అండ్ దెన్ ఇలా ఫైండింగ్ ప్రోడక్ట్స్లో డాట్ ప్రైస్ అని ఉంది కదా, ఫైండింగ్ ప్రోడక్ట్స్లో డాట్ ప్రైస్ అని ఇచ్చాం. కొంచెం ప్రైస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ స్పాన్ పక్కన ఏం చేద్దామంటే సారీ ఇక్కడ మనం ఈ రెండు కూడా మనం స్పాన్లోనే రాద్దాం. జస్ట్ ట్రై చేద్దాం. రైట్ సైడే కదా ఇక్కడ, వీటికి కూడా రైట్ సైడ్ ఇచ్చేద్దాం. సారీ కొంచెం షూర్సే. ఇక్కడ ఈ ప్రైస్ మనం కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ స్పాన్ ఇద్దాం. ఈ స్పాన్లో ఇది కాపీ చేసాం. ప్రైస్ మనకి ఏం కావాలి, అక్కడ స్పెషల్ ప్రైస్ కావాలి. ఇక్కడ చూడండి, యూఐ చూడండి, ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ స్పెషల్ ప్రైస్ అని ఉంది, అది కూడా తీసుకోవాలి. రిమూవ్ చేద్దాం. ఇక్కడ యూఐ ఉంది కదా, ఇక్కడ యూఐలో స్పెషల్ ప్రైస్ కదా మనకు కావాల్సింది. సేమ్ అదే స్పాన్ పైన ఉన్నదే కాపీ చేద్దాం మనం. Ctrl+C, Ctrl+V, సేమ్ డాట్ స్పాన్, సేమ్ క్లాస్ నేమ్ ఇద్దాం. అండ్ దెన్ ఇక్కడ మనం స్పెషల్ ప్రైస్ అని ఇద్దాం. మనకు ఆల్మోస్ట్ సేమే వచ్చింది. ఇక్కడ మనం పక్కన స్ట్రీక్ ఇద్దాం, ఎందుకంటే ఇక్కడ మనం ఒక ప్రైజ్ని మనం చెప్పి దానికి క్యాన్సిల్ చేస్తున్నట్టు. లైక్ ఎలా అంటే $999 అన్నట్టుగా. ఇప్పుడు చూద్దాం గైస్ ఎలా ఉందో మన యూఐ. యా ఆల్మోస్ట్ సేమ్ కలర్స్ అప్లై చేస్తే ఆల్మోస్ట్ సేమే గైస్. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని సైజ్ పెద్దగా ఉంది. ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది. మనం సిఎస్ఎస్లో చూద్దాం అది. ఇప్పుడు సిఎస్ఎస్ ఓపెన్ చేద్దాం. డాట్ స్పాన్ ఇక్కడ క్లాస్ నేమ్స్ ప్రైజ్కి పక్కన ప్రైజ్ అని క్లాస్ నేమ్ ఇద్దాం. ప్రైజ్ డాట్ స్పాన్ ప్రైజ్ గ్రీన్, ఈ మూడే ఇవ్వాలి. ఇప్పుడు ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్కి వెళ్దాం. ఇక్కడ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో మనం ఏం చేద్దామంటే లైక్ వీ హ్యావ్ టు గివ్ ద డాట్ స్పాన్ ప్రైస్ గ్రీన్. ఫస్ట్ గ్రీన్కి ఇద్దాం. గ్రీన్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, కలర్ ఇది padding 5 pixel, border radius 10 pixel. ఓకే గైస్, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూద్దాం లైక్ మన యూఐ ఎలా వస్తుందో. అండ్ డాట్ స్పాన్ కూడా కలర్ గ్రీన్ వేద్దాం. డాట్ గ్రీన్, ఇక్కడ గ్రీన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాం కదా, సారీ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ వెళ్ళి, ఎందుకంటే అది ఉంది కదా. చూడండి ఆల్మోస్ట్ సిమిలర్గా వచ్చింది చూడండి. కాకపోతే ఇక్కడ మనము కేటగిరీకి, స్పెషల్ ప్రైజ్కి, వీటికి మాత్రమే మనం చూడండి గ్రీన్ కలర్లో వచ్చి హైలైట్ అయింది. ఇప్పుడు మనం బ్రాండ్కి, కేటగిరీకి, స్పెషల్ ప్రైజ్కి గ్రీన్ కలర్లో రావాలి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం డీటెయిల్ డాట్ జేఎస్‌లోకి వెళ్తే కేటగిరీ అన్నిటికి డాట్ స్పాన్ అని ఉంది. డాట్ స్పాన్‌కి మనం గ్రీన్ కలర్ ఇచ్చాం కదా! డాట్ స్పానేనా మనం ఇచ్చింది? సారీ ఇక్కడ డాట్ స్పానే మనం గ్రీన్ కలర్ ఇచ్చాం. అంటే గ్రీన్ కలర్ రావాలి యాక్చువల్లీ. మనం ఒకసారి లోడ్ చేద్దాం. జస్ట్ ఎ సెకండ్. క్లిక్ ఆన్ ఇట్. గ్రీన్ కలర్ రావట్లేదు గాయ్స్. ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ఎ సెకండ్. ఓకే. డెట్స్ స్పాన్ డాట్ అని ఉంది. ఇక్కడ మనం ఇచ్చిన నేమ్ పేరు డెట్ అని ఇచ్చాం. డెట్ స్పాన్ అని ఇచ్చాం. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ సిమిలర్గా వచ్చాయి చూడండి. ఇది మనం ఇక్కడ యూఐ క్లికింగ్ అని చూడండి. మనకి యూఐ వచ్చింది అండ్ ఇలా వచ్చింది. ఇక్కడ వేరియేషన్ ఏంటంటే ఈ నేమ్ అనేది కొంచెం బిగ్గా ఉంది, పెద్దగా ఉంది. ఇక్కడ ఈ నేమ్ అనేది కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ ఈ నేమ్ని కొంచెం పెద్ద చేయాలి. అందుకే మనం ప్రైజ్ అనే క్లాస్ ఆల్రెడీ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రైజ్ క్లాస్కి వెళ్దాం. ప్రైజ్లో ఫాంట్ సైజు 26 పిక్సెల్ ఇద్దాం. ఆల్మోస్ట్ గెట్ ఇట్ గాయ్స్. ఆల్మోస్ట్ మనం డిజైన్ గీసేసాం. ఓకే, ఫైనల్లీ వీ హ్యావ్ ఎగ్జిక్యూట్ దట్. మనం డైనమిక్ రౌట్స్ మనం ఎగ్జిక్యూట్ చేసాం బై యూజింగ్ ద డిజైనింగ్. ఆల్మోస్ట్ ఇక్కడ సేమ్గానే ఉంది, సిమిలర్గానే ఉంది. కొంచెం వేరియేషన్ ఉంటుందేమో. ఇప్పుడు మనం నెక్స్ట్ సెషన్లో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంది కదా, ఈ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎలా పెట్టారో చెప్తాను నెక్స్ట్ సెషన్లో. ఈ సెషన్ అయితే అయిపోయింది. మనం ఏ ప్రోడక్ట్కి వెళ్ళినా కానీ చూడండి ఆ ప్రోడక్ట్ 4 ఇమేజెస్ వస్తాయి ఉంటే అండ్ దెన్ వీ హ్యావ్ టు క్లిక్ హియర్ యాడ్ టు కార్ట్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సెషన్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గైస్.